హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శిరీష యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్త స్టైల్లో రుచికరమైన పాలకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనం ముందుగా పాలకూరను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరను శుభ్రంగా నీళ్ళల్లో కడగండి. కడిగిన పాలకూరని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. టమాటాలను కూడా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. కడాయి హీట్ అయ్యే వరకు ఉంచి అందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, నేను ఆవాలను జీలకర్ర 2 కలిపి తీసుకుంటున్నానండి. 1 ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు తీసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేయండి. ఇప్పుడు బాగా కలపండి. ఒక 5 నిమిషాలు మూత వేసి బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీస్తే పాలకూర నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యాయి. తర్వాత మనం అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పాలకూర పీల్చుకునే వరకు మనం ఉడికించాలి. ఒక 2 నిమిషాల తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కొద్దిసేపటి వరకు ఉడికించి అందులో కారం వేసి మొత్తం కలిసేలా కలపండి. మీరు ఎక్కువ స్పైసీ తినాలి అనుకుంటే కొంచెం కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు మనం ఈ కర్రీని ఉడికించాలి. ఇప్పుడు 5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక మనం ముందుగా ఉడికించిన పప్పును వేయాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు రసంను కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలపండి. కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇలా చక్కగా కలిసిపోయింది. ఉప్పు, కారం అన్నీ సరిగ్గా సరిపోయాయో లేదో చూడండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే నేను కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోతుంది.